మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని వ్యయంలో బలంగా ఉన్నారు. జన్మరాశిలో కుజుడు ఉన్నారు. ద్వితీయంలో పంచమాధిపతి, తృతీయాధిపతి, షష్టమాధిపతి రవి బుధులు ఉన్నారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో వీరికి చేతికి అందుతుంది. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంటాయి. అదేవిధంగా సంతాన విద్యా విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వారి విద్య పట్ల ఎక్కువగా స్ట్రెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ ఈ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. ఏదైనా ఒక కోరిక అనుకుంటే అది భగవత్ సంకల్పం వల్ల అది వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. ఏదైనా సరే కర్మానుసారంగా వెళ్ళాలి, మన పని మనం చేసుకుని వెళ్తే తర్వాత భగవంతుడు మనకి ఇవ్వాల్సిన ఇస్తాడు అనే ఆలోచనతోటి మీ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రయాణాల విషయంలోనూ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. సోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. పంపకాల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది. అదేవిధంగా విదేశాలకు సంబంధించి వీసాకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం ఉంటుంది. ఎప్పుడైనా సరే యుఎస్కి వెళ్ళాలి లేదా ఇతర దేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది వారం కొంతవరకు నెరవేరుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. అయితే ఎంత చదువుతున్నప్పటికీ ఏదో తెలియని మనోవేదన ఉంటుంది. మీరు ఒక 100% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. అదే 10% కష్టపడితే 10% రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీకు ఎంతవరకు కష్టపడతారో అంతవరకు కష్టపడండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక సంబంధం వస్తుంది. అయితే ప్రస్తుతం అధిక మాసం కాబట్టి ఏదైనా సరే జ్యేష్ఠ మాసంలో చూద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి, డెంటిస్ట్, గైనకాలజీ, ఆంకాలజీ ఈ రంగాల్లో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని స్తోత్రం ప్రతిరోజు నిత్యం పఠించడం, 8 శరణాల శనికి తైలాభిషేకం, అఘోర పశుపతి హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా లాభస్థానంలో రాహు వీరికి బలంగా ఉన్నారు. విదేశాలకు సంబంధించి వీరి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కొంతవరకు ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, ఓం నమస్తే ఒత్తులతోటి, అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఆరావళి కుంకుమతోటి, కుబేరు కుంకుమతోటి పూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in